మై డియర్ ఫ్రెండ్స్, మనకు ప్రతి కడప టౌన్లో కానీ, చిత్తూరు టౌన్లలో కానీ, అనంతపూర్ టౌన్లలో కానీ ఉడిపి హోటల్ అనేది ఉంటుంది ఎక్కువ. ఆ ఉడిపి హోటల్లో సాంబారు, ఇడ్లీ, వడ, పూరి, దోశ, ఎర్రగడ్డ ఆనియన్ దోశ ఇటువంటివన్నీ బాగుంటాయి. ఆ ఉడిపి హోటల్ ఎందుకు టౌన్లలో పెడుతున్నారు? ఆ ఉడిపి హోటల్ అంటే ఎందుకు అంత మంచి ఫేమస్ పేరు? బ్రాహ్మణ్స్ ఖచ్చితంగా సిటీలలో ఉడిపి హోటల్తో ఖచ్చితంగా హోటల్ ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయో చెప్తా వినండి. మహాభారత యుద్ధం జరిగినప్పుడు మహాభారత యుద్ధము దగ్గరలో ఉడిపి రాజు ఉండేవాడు. ఆ ఉడిపి రాజును శ్రీకృష్ణుడు రమ్మని పిలుస్తాడు. శ్రీకృష్ణుడి దగ్గరికి ఉడిపి రాజు పోతాడు. ఉడిపి రాజు పోతే నువ్వు ఇట్లా పాండవుల వైపు కానీ కౌరవుల వైపు కానీ ఎవరో ఒకరి వైపు యుద్ధం చేయొచ్చు కదా అని అడుగుతాడు. అప్పుడు అన్నదమ్ముల మధ్య నేను జోక్యం చేసుకోను కృష్ణ, కాకపోతే ఇరు సైన్యాలకు నేను భోజనం అరేంజ్ చేస్తానని చెప్పి ఆయన మాటిస్తాడు. మాటిచ్చి ఇరువురి సైన్యం 40 లక్షల మంది జనాభాకు ఆయన యుద్ధం జరిగిన ప్రతిరోజు భోజనం అరేంజ్ చేస్తాడు. ఆ భోజనం అరేంజ్ చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కరెక్ట్గా సరిపోతుంది. ఏ ఒక్క చోట కూడా ఒక్క పిడితన్నం కూడా మిలక్కుండా అరేంజ్ చేస్తాడు. అది ఎట్లా అరేంజ్ చేస్తాడంటే, మొదటి రోజు యుద్ధం 40 లక్షల మంది జరుగుతుంది అనుకో, ఆ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు అనేది ఆయన లెక్కాచారం వేసుకొని మరుసటి కరెక్ట్గా ఇంతమంది బతుకుంటారు కాబట్టి వీళ్ళకి అన్నం సరిపోతుందని అంత కరెక్ట్గా మీల్స్ను జనాభాకు పంపించేవాడు. అది ఎలా కనుక్కునేవాడంటే, అట్లా 18 రోజులు ఆయన అందరికి కరెక్ట్గా ఎంతమంది సైన్యం ఉంటే అంతమందికే అన్నం పంపిస్తాడు. ఒక్క రవ్వ కూడా ఎక్కువ పంపాడు. ఆ పంపించిన అన్నం అందరికీ సరిపోతుంది, కానీ ఎక్కడ కానీ తక్కువ కాదు. ఇలా ఎలా చేయగలిగినాడని చెప్పి ఆయన ధర్మరాజు అడుగుతాడు. అవును ఉడిపి మహారాజ్, మీరు 18 రోజులు మాకు అందరికీ భోజనాలు పంపించారు, మా సైన్యానికి కౌరవ సైన్యానికి. మీరు ఎలా ఈ సైన్యానికి అంత కరెక్ట్గా ఇంతే మంది ఉంటారని చెప్పి నువ్వు ఎలా పంపించావు భోజనాన్ని అని అడుగుతాడు. అప్పుడు ఉడిపి రాజు చెప్తానంటే, నేను ప్రతిరోజు రాత్రి శ్రీకృష్ణుని మందిరానికి వెళ్ళేవాడిని చెనిక్కాయలు తీసుకొని. ఆయన ఒక పప్పు తింటే 10,000 మంది చచ్చిపోతారు, 10 పప్పులు తింటే 1,00,000 మంది చచ్చిపోతారు. ఆయన ఎన్ని పప్పులు తింటాడో చూసుకొని ఆ పప్పులు ఎంచుకొని, ఓహో ఈరోజు ఇంతమంది చచ్చిపోయినారు, 30,000 మంది చచ్చిపోయినారు, మిగతా వాళ్ళు ఇంతమంది ఉంటారని కరెక్ట్గా అంచనా వేసి నేను భోజనం పెట్టేవాడిని చెప్పి పెడతారు. ఆయన సప్లై చేసిన మీల్స్ పవర్ఫుల్గా బాగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఉడిపి కింగ్ ఈ సప్లైడ్ ఆల్ ద పీపుల్, సైన్యానికి అందరికీ భోజనం పంపించినాడు ఉడిపి కింగ్. కాబట్టి ఆయన పేరుతో ఉడిపిలో కూడా ఉడిపి హోటల్ ఉంది. కడప టౌన్లో ఉంటుంది, అనంతపూర్ టౌన్లో ఉంటుంది, తిరుపతి టౌన్లో ఉంటుంది. ఉడిపి హోటల్లో సాంబారు, ఇడ్లీ, వడ, పూరి, ఆనియన్ దోశ ఫేమస్గా ఉంటాయి. అవి ఉండడానికి కారణం ఏంటంటే, ఆయన అప్పుడు మహాభారత యుద్ధంలో సప్లై చేసినట్టే ఇప్పటికీ ఆ టేస్ట్, ఆ రుచులు ఆ హోటల్లో ఉంటాయని, ఆ పేరు అలాగే ఉందని తెలుసుకుంటారని నా ఛానల్కి మరొకసారి సబ్స్క్రైబ్ చేస్తానని కోరుకుంటున్నాను.